హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Praise the Lord. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the name of Holy Spirit. ప్రత్యేకంగా ఈ యొక్క దినాన దేవుడు తన కృపను మన ఎడల చూపినందుకు మనము దేవాతి దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. Especially today we are thankful to God that He show His love and grace to us. ఆయన నమ్మకత్వమును బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. I'm thankful to His trust. నిన్ను విడువను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు నిశ్చయముగా అబద్ధమాడనేరని దేవుడై ఉన్నాడు. The God who said that I will not leave you is the God who doesn't lie. కనుక ఆయన మాట ఇచ్చిన దేవుడు మాటను నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. So He made the promise and He will make the promise true. కనుక ఆయన కృపను బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. So we thankful to God that for His grace. ప్రత్యేకంగా ఈ రోజున మీతో కూడా కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాం. We wish to share some words to you in this day. దేవుని సంఘ బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఈ సమయంలో దయచేసి ఫేస్బుక్ పేజ్లో మాతో కూడా కలిసి రావాలని ప్రభువు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను. We ask you to join in this live all the God's believers. ఆమేన్. Amen. దేవునికి స్తోత్రం. Praise the Lord. ఈ సాయంకాలపు వందనాలు Uh, ఈ సాయంకాలపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనము పరలోకపు తండ్రిని గురించి మనం చూసాం. Yesterday we saw about the Heavenly Father. అయితే ఈ రోజు నుండి మనము దేవునిని ఎరుగుట వలన కలుగు ప్రయోజనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. Today we meditate on the concept of the advantages of knowing God. దేవునిని అవగాహన చేసుకొనుట వలన, To know God, దేవునిని ఎరగటం అనేది అవసరం. మొట్టమొదటిగా the important thing, knowing God is an important thing. అనేక మంది దేవునిని ఎరగకుండానే దేవుణ్ణి ఎరిగి ఉన్నామని భావిస్తూ ఉన్నారు. So many believe that they know God but they doesn't know God. వారి భావన ఏమిటంటే వారు పాడే పాటలు, వారు చదివే లేఖనం, వారి యొక్క భక్తి అవలంబన అంతయు కూడా అదే సంపూర్ణము, అదే దేవుని గురించిన సమాచారము అని అనుకుంటున్నారు. They always think that I know God through my actions. Means they know God through their actions. కనుక మనము దేవునిని ఎరగటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. So knowing God is a very important thing. అందుకే నేను ఇంతకు ముందు దేవుని ఎరుగుటను గురించి కూడా నేను ఆదివారాలలో మాట్లాడాను. దాన్ని కొనసాగించి నేను ఈ ప్రతిదినం యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా నేను మీతో మాట్లాడబోతున్నాను. So I gave messages about knowing God in Sundays, and today I start from today and I will give messages about knowing God in Facebook. కీర్తన 37వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుతున్నాను, ఆలకించండి. Psalms chapter 33 and verse 7. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. Rest in the Lord and wait patiently for him. తన మార్గములు వర్ధిల్లు వాన్ని చూసి వ్యసనపడకుము. Fret not thyself because of him who prospereth in his way. దురాలోచన నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకుము. Because of the man who bringeth wicked devices to pass. లోకములో రెండు రకాల ప్రజలు ఉన్నారు. There are two type of people in world. ఒకటి దేవునిని ఎరుగుట కొరకై సమయాన్ని వెచ్చించి దేవుని దగ్గర కూర్చుండువారు. The first type of people are they spend time and they meditate in God. దేవుని దగ్గర నేర్చుకునే మనస్సు కలిగిన వారు. They are willing to learn from God. దేవుని గురించి అధ్యయనం చేసేవారు. They meditate on God. దేవుని గురించి అధికంగా తెలుసుకోవాలని తాపత్రయపడేటువంటి ప్రజలు. They wishes to know about God more and more. రెండవ కేటగిరీ ప్రజలు ఎవరంటే తమ మార్గములను చూసి, అంటే ఎవరైతే భూలోకంలో వర్ధిల్లుతున్నారో వారిని చూసి వ్యసనపడేటువంటి వారు ఉన్నారు. The second type of people were they see the actions of the people who were very prosper
through their evil deeds. దురాలోచన నెరవేర్చుకుని వారిని గూర్చి ఆలోచన చేసి తెలుసుకునేవారు. They fret and know about the people who were things evil. వర్ధిల్లే వారిని చూసి వాళ్ళ గురించి స్టడీ చేసేవాళ్ళు, వాళ్ళ గురించి తెలుసుకునేవాళ్ళు. They study about the prosper people. అందుకనే వారి యొక్క స్టడీ అంతా కూడా సక్సెస్ఫుల్ పీపుల్ గురించి చదువుతూ ఉంటారు. So they always study about the successful people. వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, ఎంత బాగా వాళ్ళు సాధన చేశారో, సాధించారో అనేటువంటి భావనలో ఎప్పుడు కూడా వారిని గూర్చి తలస్తూ అలాంటి లైఫ్ ఉంటే బాగుండు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. They always wishes to have that successful people life. కనుక దురాలోచనను నెరవేర్చుకుని వారిని గూర్చి తెలుసుకుంటా ఉంటారు. So they always know about the people who are wicked. కానీ But ఇంకొక కేటగిరీ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దేవుని గురించి తెలుసుకునేటువంటి వారు. the another type of people were the people who knows about God. మనం దేవుని గురించి తెలుసుకున్నట్టు ఏమిటంటే మన అభిప్రాయాలను దేవుని దగ్గర చెప్పటం అని అనుకుంటున్నాం. Knowing God, we assume that knowing God means we tell our opinions to God. మన ఆలోచనలను దేవుని ముందు వ్యక్తం చేయటం అని అనుకుంటున్నాం. We assume that telling our opinions and our feelings to God. మనకు కలిగినటువంటి ప్రేరణను దేవుని ముందు ఏకరవ పెట్టడం, దేవుని దగ్గర విన్నవించుకోవటం, విజ్ఞాపన చేయటం అనుకుంటున్నారు. We assume that knowing God is telling our version and asking something to God. కనుక ఈ విధమైనటువంటి రెండు రకాలైనటువంటి వ్యత్యాసమైన ప్రజలను గురించి మనం చూస్తూ ఉన్నాం. So we can see these two type of category people. అయితే దేవునిని ఎరిగేటువంటి వారు ఏ విధమైన సాధన చేస్తారంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొద్ద కూర్చుంటారు. So the real knowing, the people who want to know God, they meditate on God and they concentrate on God. ఎవరో తమ యొక్క వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ చెబితే ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా బలపడేది వేరు. If anyone tell their own experience, the advantage of that experience is different from. కానీ వీరి యొక్క వ్యక్తిగతంగా అనుభవించి దేవుణ్ణి తెలుసుకోవటం వేరు. It is different from getting our own experience to know God. నా గురించి ఒకరు చెబితే అర్థం చేసుకునేటువంటి విధానం వేరు. If anyone tells about me and that is different. కానీ నా దగ్గరికే వచ్చి నాతోనే ఉండి నాతోనే తిరిగి నా యొక్క అలవాటులన్నీ అబ్జర్వ్ చేయటం వలన నా గురించి తెలుసుకోవటం వేరు. Another type of knowing is being with me and every time and knowing about me deeply. లోకంలో చాలా మంది ఈ తరహా ప్రజలు ఉన్నారు. ఎవరో ఏదో చెబితే వారిని బేస్ చేసుకొని వారు దేవునిని తెలుసుకునే ప్రజలు ఉన్నారు. So many people are always depend on others, means they want the opinions from another people. కానీ వారికై వారు వ్యక్తిగతంగా దేవుని గురించి స్టడీ చేసి ఆయన దగ్గర నేర్చుకొని ఆయన అర్థం చేసుకొని అప్పుడు కానీ దానిని ప్రకటించేటువంటి వారు తక్కువ. The people who know about God themselves and they meditate on God, those people were less in the world. అందుకే యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టండి. అది దేవుని గురించి తెలుసుకోవాలంటే. Knowing God is rest in the Lord and wait patiently for him. మనం వెళ్ళి మన పాత తరహాలో మనకెవరో నేర్పించిన తరహాలో మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన ప్రదర్శన చూపించటం కాదు. దేవునికి స్పేస్ ఇవ్వండి, దేవునికి స్థలాన్ని ఇవ్వండి. Not going to God and we tell our opinions, instead know about God personally. కనుక దేవుని గురించి మనము తెలుసుకొనుట వలన మన జీవితంలో అనేకమైన మార్పులను, బ్రేక్ త్రూస్ ను మనం చూడగలుగుతాం. We can see many breakthroughs and new versions in our life by knowing God. అందుకే ఇదే 37వ కీర్తన 7వ వాక్యం గనుక మీరు చూడగలిగితే 7వ వాక్యంలో చాలా స్పష్టంగా 9వ ఒక్క నిమిషం నేను చెప్తున్నాను చూడండి ఒకసారి.
9వ వాక్యం చదువుతున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. Psalms chapter 37 and verse 9 it says, but those who that wait upon Lord, they shall inherit in the earth. 37వ కీర్తన 7వ వాక్యంలో అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడి అంటాడు. In verse 7 it says, wait patiently for him. కనిపెట్టుకొనుట వలన కలిగేటువంటి ప్రయోజనాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే వారు దేశమును స్వతంత్రించుకుంటారు. The advantage of waiting patiently for him is they can inherit the earth. మీరు 11వ వచనం చదివితే కనుక దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని రాయబడింది. In verse 11, the meek shall inherit the earth and shall delight themselves in the abundance of peace. సమస్తాన్ని వారు స్వతంత్రించుకోవటం మొదలు పెడతారు. They will inherit the everything. దేవుని సముఖములో వారు వేచి ఉండుట వలన, దేవుడు చెప్పే మాటలు గ్రహించుట వలన, దేవుని గురించి ధ్యానం చేయటం వలన వారు అన్నిటిని అధిగమించగలిగిన జయాన్ని, సామర్థ్యతను వారు పొందుకుంటారు. They wait in the presence of God and they meditate on God, and by that they will know about God. వారు భూమిని స్వతంత్రించుకుంటారని మనం చూస్తాం. They will inherit the earth. ఓకే. బహు క్షేమము కలిగి వారు సుఖిస్తారని మనం చూస్తున్నాం. And shall delight themselves in abundance. మరి అలాంటి పరిస్థితి అనేక మంది క్రైస్తవుల జీవితాలలో ఉందా అంటే అది కనపట్టాల. కారణం ఏమిటి? Thus all the Christians have that life means no, there is not. The reason is వారి యొక్క ధ్యానం అంతా కూడా, వారి మనసంతా కూడా ఎదుగుచున్న వారి మీద ఉంది. They always meditate on the people who were exalting. దురాలోచనలు నెరవేర్చేటువంటి వారిని గుర్చిన వ్యసనము, బాధ ఉంది. They fret on the people who were weak. అందుకనే వారు స్వతంత్రించుకొనవలసిన వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నారు. So they can't inherit what they have to inherit. దేవుడు సమస్తమును ఆయన మనుష్యులకు ఇచ్చినని లేఖనం సెలవిస్తా ఉన్నది. The word says God gave everything to human. ఆయన ఏది దాయలేదని చెప్పబడుతున్నది. He doesn't hide anything. కనుక దేవుడు మన జీవితంలో ఒక రోజు అనేటువంటిది ఇచ్చాడంటే అది ఒక క్రొత్త దినం. So if God gave a day in your life means that is a new thing. కానీ ప్రతిరోజు కూడా మన జీవితంలో అది క్రొత్త దినంగా ఉందా అంటే క్రొత్త దినంగా లేదు, రొటీన్ గా ఉంది. But is every day is new day? No, it is not. It is always routine to us. నిన్నటి దినాన ఉండిన బాధలు, కష్టాలు, అసమాధానము, నిరుత్సాహము అవన్నీ ఈ రోజు కూడా క్యారీ చేస్తున్నాం. We always recall the past means the clashes and the problems of yesterday. కనుక ఆ విధమైనటువంటి శ్రమతో కూడిన విషయాలు, నిందతో కూడిన విషయాలు, దుఃఖంతో కూడిన విషయాలను మనం కంటిన్యూషన్ గా ప్రతిదినం కూడా రొటీన్ గా అనుభవిస్తూ ఉన్నాం. We all are having that problems and worries every day. జీవితం కొత్తగా లేదు. Life is not like new. రోజు కొత్తగా ఉంది. The day is new. ప్రతి నెల మనం పే చేసే అన్ని పేడే వచ్చినప్పుడు అన్ని పే చేసే కొత్తగానే పే చేసేయాలి. When we pay at the day of paying, we all pay. కానీ వ్యక్తిగతంగా లైఫ్ లో మన యొక్క మానసిక పరిస్థితి గాని, ఆధ్యాత్మిక స్థితి గాని క్రొత్తదనంగా లేదు. But in our personal life, the personal life is not a new thing. దేవుడు ప్రేమించి మనకు ఒక క్రొత్త వారాన్ని ఇస్తున్నాడు, క్రొత్త దినాన్ని ఇస్తున్నాడు, క్రొత్త గంటని ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో ఇవన్నీ లిఖించబడుతున్నాయి. అంటే మనకి అవన్నీ కౌంట్ లోనికి వస్తున్నాయి. God gave us new day and new hours, and all these were returning in our life. కానీ క్రొత్త వాటిని మన జీవితంలో అనుదినము ఎందుకు చూడలేకపోతున్నాము, అనుభవించలేకపోతున్నామంటే మన యొక్క ధ్యానము దేనిపైన ఉందంటే మన మనసు అనేకమైనటువంటి నిన్నటి దినాన జరిగిన వాటి మీద ఉంది. The reason why we are not enjoying the new day, new things, it means we are always recalling the past. గతంలో జరిగిన వాటి మీద మనసు ఉంది. We have the
We have concentration on past. నష్టపోయిన వాటి మీద ఉంది మనసు. We have concentration on the loss. భూలోకంలో సక్సెస్ అయిన వారి మీద ఉంది మనసు. We have concentration on the people who were successful. మన కళ్ళ ముందు ఎదుగుచున్న వారి మీద ఉంది మనసు. We have the concentration of the people who were exalting in front of us. మన ఇరుగు పొరుగు వారి మీద ఉంది మనసు. We have the concentration on the neighbors. మన యొక్క వాటములు విజయముల పైన మన యొక్క మనస్సు ఉన్నది. We have the concentration on our failures. సహజంగా మనుషులైన వారు ఉదయాన్నే లేవగానే ఆ మగతలో కొద్ది కూర్చొని క్రైస్తవులు అయితే ప్రార్థన చేస్తారు. కొంత మేరకు క్రైస్తవులు కూడా కూర్చొని ఏం చేస్తుంటారంటే నిన్న ఏం చేశాము అని బ్యాక్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. Normally every Christians in the morning they wake up and they pray, and every Christian recall their past. వాళ్ళ యొక్క నిన్నటి దినాన జరిగిన అవమానాలు, బాధలు, నష్టాలు, ఇబ్బందులు, కష్టాలు వాటన్నిటిని కూడా ఉదయాన్నే కూర్చొని రిమైండ్ చేసుకోవటం మొదలు. They recall all the problems which they were faced yesterday in the morning. వాటిని గురించి ఆలోచన చేస్తుంటారు. వాటిని గురించి ఆలోచన చేసినందువలన వాళ్ళ యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే నిన్నటి దినాన్ని జరిగినటువంటివన్నీ కూడా ఈ రోజుకు మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నట్టు అవుతుంది. They always think that and they take that problems to this day. వాటిని గురించి భారం ఎక్కువ అవుతా ఉంటది. They have the burden of that problems in the past. వాటిని గురించి ఆలోచన ఎక్కువైనందున ఈ క్రొత్త రోజు కూడా, ఈ న్యూ కూడా అది పాత రోజులాగానే ఉంటుంది వాళ్ళకి. Having the concentration on the past problems, this new day also will be the routine. జీవితం ఏం కొత్తగా లేదండి అనేవాళ్ళని మనం చూస్తాం. So many say that life is not new. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని దగ్గర కూర్చొని దేవుని కొరకు ఎదురు చూడని రకమైనందున ఆ విధంగా మాట్లాడతారు. The reason is that they don't come in the presence of God and they don't meditate in God. వారు వచ్చేసేసి ఈ భౌతికంగా అభివృద్ధి పొందిన వారు, టెక్నాలజీ వీటిపైన అధికమైనటువంటి మనస్సును వారు కేంద్రీకరింపజేస్తారు. They have the concentration on the people who were exalted physically in the world. అలాంటి వాటిని రిమైండ్ చేసుకుని, తవ్వుకొని, మాట్లాడుకొని, ధ్యానం చేసినందున because of recalling all that past things, ఎవరి కుటుంబాలలో ఈ విధమైన పాతదే కంటిన్యూషన్ గా జీవితంలో ఉంటుంది అయ్యా అంటే గనక కొంతమంది కుటుంబంలో చాలా మంది పెద్దోళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడినా గతానికి వెళ్ళి మాట్లాడతారు. In some families, if they speak anything, they always go to past and they speak. అయిపోయిన కథ మాట్లాడతారు. They speak about the past. నష్టపోయిన వాటిని గురించి మాట్లాడతారు. They speak about the lost people. అవమానం పొందిన దాని గురించి మాట్లాడతారు. They speak about the people who were abused. మనుషులు పోగొట్టుకున్న వాటిని గురించి మాట్లాడతారు. They speak about the things that humans lost. అనేక మంది ఫ్యామిలీస్ లో కూడా ఎక్కువగా ఇరిటేషను, కోపము, ఆవేశం ఎందుకు వస్తుందంటే in so many families we can see the angry and fierceness. The reason is 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి, కానీ 10వ సంవత్సరం రన్నింగ్ లో కూడా పెళ్లి రోజు జరిగిన గొడవ, ఆ లోపాలు ఫ్యామిలీలో ఎత్తుకొస్తాడు ఆ పెద్ద మనిషి, ఆ పెద్ద being 10 years getting married, and they always recall the past problems to this new day. కనుక ఆ విధమైనటువంటి మన కంప్యూటర్ కనుక కంప్యూటర్లో సెర్చ్ చేస్తే గతంకి ఎలా వెళ్తాము, సెల్ ఫోన్లో సెర్చ్ చేస్తే పేరు ఎలా మనకి మనం సెర్చ్ చేసి తీసుకుంటాము, అలాగే మనమే కావాలని మన మైండ్ని ఏం చేస్తామంటే గతములో వైపు చూసేటట్లుగా, గతముకి వెళ్ళేటట్లుగా మన మైండ్ ఉంటా ఉంటుంది. When we search in the computer about the old files, it means in the same way the people also recall all the past to this new day. అందుకు దానికి పరిష్కారము, సొల్యూషన్ ఏమిటంటే the solution for that is మన యొక్క మనస్సును వాటిపైన పెట్టకుండా, అంటే గతం వైపు వెళ్లకుండా దేవుని యొద్ద కూర్చొని దేవుని యొద్ద ధ్యానం చేయండి. should not keep our heart on the past, but instead we have to keep on our heart in God. ఇంతకు ముందు మీరు వేరే విధంగా మీరు ధ్యానం చేశారు, ఇప్పుడు వేరే విధంగా ధ్యానం చేయడం మొదలు పెడతారు. Before you meditate on God differently, from now you will meditate on God newly. మీరు ధ్యానం చేసే విధం, మీరు ధ్యానం చేసేటువంటి పద్ధతి
ఎప్పుడైతే మీ మైండ్ చేంజ్ అవుతుందో, దేవునితో కనెక్ట్ అవుతారో, దేవుని థింకింగ్ లోనికి వస్తారో, the way of you meditate, and when you change to the new thinking, దేవునితో ఐక్యములోనికి మీ మనసు వస్తుందో, when you combine spiritually in God, అప్పుడు భూతలము మీద ఉండినా, మనుష్యులలో ఉండినా, లేకపోతే పరిస్థితులను ధ్యానం చేయటం మానేస్తారు. then you will not meditate on the things that are related to world. నష్టపరిచే వాటిని, నాశనం చేసేటువంటి వాటిని, దుఃఖాన్ని కలిగించే వాటిని మీరు ధ్యానం చేయకుండా మీ మైండ్ దేవుని వైపు తిప్పబడతారు. You will not meditate on the problems that which makes you worry. Instead, your heart will be turned to God. అందుకనే దేవుని పిల్లలైనటువంటి వారి కుటుంబాలలో కూడా ఈ విధమైన పరిస్థితికి కారణం. So in the life of God's children, this situation also happens. ఎందుకు శ్రమను అనుభవిస్తున్నారంటే చాలా స్పష్టంగా నేను చెప్తాను. మీరు ప్రశాంతంగా ఒక క్రొత్తదనాన్ని కోరుకొనకుండా, దేవుని యొద్ద ధ్యానం చేయకుండా వేరే వాటిని ధ్యానం చేస్తున్నందున. Why they were in the wars? Because they were not meditating in the peace, and they were meditating in the past. కనుక మీరు ఆ విధంగా ధ్యానం చేసినందువల్ల మీకు జీవితం ఏం కొత్తదనంగా అనిపించటం లేదు. So if you meditate like that, your life will be not in new way. భయం పోవటం లేదు, fear is not going from వేదన us. పోవటం లేదు, Worry is not going from us. ఒత్తిడి పెరుగుతా ఉంది, Pressure is increasing. రోగాలు పెరుగుతున్నాయి. Disease were increasing. కనుక నేను చెప్పే ఒక మాట ఏంటో తెలిసిన, ఈ యొక్క పరిస్థితిని మనం బ్రేక్ త్రూ, ఈ పరిస్థితి నుండి మన మనస్సు విడుదల పొందాలంటే, So what I'm going to tell you is, if you want to break down through this situation, దేవుని సముఖములో కూర్చొని ఆయనను ధ్యానం చేయటం మొదలుపెట్టు. sit in the presence of God and meditate in God. అయ్యా, నేనేదో అవసరంతో నీ యొద్దకు రాలా, God, I doesn't come for a need. నాకేదో అక్కర ఉండి నేను రాలా, I doesn't come for a thing that I want. నాకేమి కావాలో అవన్నీ మీకు ముందుగానే తెలుసు. The thing that I need, you already know. ఇప్పుడు మీరు కొత్తగా ఏదో సృష్టించబోటం లేదు, మీరు అన్ని సృష్టించారు మా కొరకు. You are not creating new things, but you have already created. మా కొరకు పుట్టక మునిపే అన్నిటిని మీరు సిద్ధపరిచిన మంచి దేవుడు. You created everything before I born. మిమ్మల్ని తెలుసుకోవాలని, మిమ్మల్ని అర్థం చేసుకోవాలని, మాకు ఇటు జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా అని దేవుని సన్నిధానంలో ధ్యానం చేయటం మొదలుపెట్టారు. Thank you to know, and thank you for giving this life to know and understand you. అయ్యా, మీరు మాట్లాడండి, నేను వింటాను అన్న ఆ మానసిక పరిపక్వతకు రండి. You should have the mindset of God, you speak and I am here to listen. మీ స్పృహను చూడాలనుకుంటున్నాను. I want to see your మీ యొక్క తాకిడి నేను చూడాలనుకుంటున్నాను. I want to see your touch. అయ్యా, మీ యొక్క మంచితనాన్ని చూడాలనుకుంటున్నాను. I want to see your goodness. మీ యొక్క దయాళత్వాన్ని చూడాలనుకుంటున్నాను. God, I want to see your kindness. మీ యొక్క కృపా బాహుళ్యాన్ని చూడాలనుకుంటున్నాను. God, I want to see your grace. కనుక మీరు కృప చూపండి, సహాయం చేయండి అని చెప్పేసి దేవుని యొక్క ఒక తీర్మానం చేసుకోండి. So ask to God that show your grace and show your kindness. గతము గుర్తుకు రాదు, ప్రతిదీ కూడా క్రొత్త విషయాలను మీ మనస్సు మరల వెతకటం మొదలు పెడతా. Then you will not recall the past, and your heart will search for new things. దేవుని సముఖములో కూర్చొని దేవుని ధ్యానం చేసే కొద్దీ మన మనస్సుకు ఉండిన ఒత్తిడి తగ్గిపోతుంది. When you are meditating in the presence of God, the pressure of our heart will be going less. మన మనస్సులో ఉండిన భారం తొలగిపోద్ది. The burden in our heart will be went away. మన మనస్సులో ఉండిన ఆవేదన తొలగిపోద్ది. The worry in our heart will be. మన మనస్సులో ఉండిన తాపత్రయం, తొందరపాటు తగ్గిపోద్ది. The worries in our heart will be went away. కాబట్టి మనం మొట్టమొదటిగా మనల్ని మనం దేవుని యొద్ద సరెండర్ చేసుకొని దీనులమై ఉండినప్పుడు మనం భూమి పైన సుఖిస్తాం. So firstly, when we surrender to God, we will inherit the earth, and we will delight ourselves in the abundance of grace. భూమిని స్వతంత్రించుకుంటాం. We will inherit the earth. అటు తీర్మానం చేసుకోండి. Make that own decision. నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో తన అద్భుతాన్ని కనపరుస్తాడు. Definitely God will
do His acts in your life. తన ప్రభావవంతమైన కార్యాన్ని మీరు చూచినట్లుగా దేవుడు మీకు అనుగ్రహం చేయునుగా. May God give to see His power. ఆయన నిత్య సమాధానం మీకు తోడుగా ఉంచునుగా. May His grace will be with you forever. ఆమేన్. Amen. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. యేసయ్యా మీకు వందనాలు. We thank you, Lord. నీ బిడ్డల కొరకై స్తోత్రం. We are praised you, Lord, of your children. నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. We give you your children to you. జీవితంలో ఉండిన పోరాటాలను అధిగమించడానికి, To overcome the problems in life. కావలసిన జ్ఞానమును వివేకమును బిడ్డలకి Give the wise and knowledge to them. ఊరకనే ఉండి మీ సముఖములో కనిపెట్టేటువంటి మానసిక పరిపక్వతని బట్టి, Give them the mindset of meditating in your presence and in మీ you. సన్నిధానములో ధ్యానించే అనుభవాన్ని బట్టి, Give the experience of meditating in you. నీ బిడ్డల మనోనేత్రములు తెరవబడునుగా. Let your people's eyes will be open. మీ సమాధానాన్ని బిడ్డలు అనుభవించుదురుగా. May your peace they will enjoy. మీ కృపను అనుగ్రహించుమని, Give your grace. నీ బిడ్డలను ఆశీర్వదించుమని Bless your children. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you. ఆమేన్. Amen.